వేరు, దట్ ఇస్ టూ డిఫరెంట్ వేస్. అది పాపంలో గిల్ట్, షేమ్, పెయిన్. పాపంలో ఒక వ్యక్తి దోషిగా మారిన తర్వాత అపరాధ భావము, దానితో దేవుని దగ్గరకు చేరలేము, ఇంకా మనల్ని రక్షించేవారు ఎవరు లేరు, ఇంకా ఇంత పాపిని ఎవరు ఇంకా కాపాడలేరు, తెలిసి తెలిసి చేసిన నేను ఇంకెలాగ బాగుపడతానని చచ్చిపోదాం అనుకున్నాను. జీవితంలో అన్నీ కోల్పోయాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన ప్రేమను కనపరిచాడు. దాని తర్వాత నా యవ్వన కాలంలో నా జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని తీసుకొచ్చాడు. నా చదువుల్లో కూడా మీ అందరూ తెలుసు, గాడ్ హెస్ బ్లెస్డ్ మీ సో మచ్. ఐఎమ్ ది యంగెస్ట్ ఆడియన్స్ ఇన్ ఇండియా. అంతగా నా ఎడ్యుకేషన్లో దేవుడు నాకు కృపనిచ్చాడు, పోగొట్టుకుని అన్నిటికీ అనేక రెట్ల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నా కాలేజ్ టైంలో కానీ, ఇంటర్నేషనల్ వర్క్ విషయంలో కానీ, అన్ని విషయాలు దేవుడు ఎంతగానో ఆశ్రయించాడు. కానీ 2006 ఎండ్ టువర్డ్స్ 2007 నా హృదయంలో ఒక కేక. అన్నీ ఉన్నాయి, ఏమి లేని వాడికి అన్నీ ఇచ్చాడు దేవుడు. కృతజ్ఞత ఉంది. దేవా, ఈరోజు నాకు ఇచ్చిందంతా నువ్వే పనికిరాని వాడిని, చచ్చిపోవాల్సిన వాడిని, కానీ ఈరోజు విలువ ఉంది మనిషి కంటే. నువ్వు ఇచ్చిందే, నువ్వు చేసిన అద్భుత కార్యాలే. కానీ ప్రభువా, దర్ సంథింగ్ ఇన్సైడ్ మీ లార్డ్ విచ్ సేస్ ఐ నీడ్ టు డూ మోర్. ఈ ఉద్యోగం బాగానే ఉంది, ఈ డబ్బు బాగానే ఉంది, ఈ పేరు బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉంది, బయటికి వెళ్తే గౌరవం బాగానే ఉంది, వెనకాల ఉండి నాన్నగారికి సహాయం చేస్తానన్నా బాగానే ఉంది, కానీ దర్ సంథింగ్ మోర్. ఐ ఫీల్ ఐఎమ్ సంథింగ్ మోర్. ఏదో ఒక కాలింగ్ ఉంది ప్రభువా, లోపల నుండి ఏదో ఒక కేక వినిపిస్తుంది. నాలో ఇంకా చేయాల్సింది ఏదో ఉంది. దేవుని సన్నిధిలో ఆ రాత్రి నేను అడిగిన ప్రార్థనలో, ప్రభువా, నా చిన్నప్పుడు ఆశలన్నీ తీర్చావు ప్రభువా. చిన్నప్పుడు ఎవరైనా నన్ను పెద్ద అవుతే ఏం అడుగుతానో అడిగితే, ఐ యూస్ టు బి వెరీ క్లియర్ ఆన్ మై కాలింగ్. నేను పెద్దోని అయితే నేను ఆడియన్స్ అవుతాను, మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవుతాను అనేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు రేడియో ప్రోగ్రామ్స్ రికార్డింగ్కి తీసుకెళ్లేవారు. బెంగళూరు ఫీబా రేడియో ఆ స్టూడియోస్లో కూర్చుని ఆయన లాప్టాప్ డబ్బింగ్ చేస్తూ ఉంటే పక్కన పెద్ద కన్సోల్స్ పక్కన, స్పూల్స్ పక్కన కూర్చొని చూస్తూ ఉండేవాడిని. దాని తర్వాత ఎన్నో ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేసేవారు. ఆల్బమ్స్ అప్పుడు అందరు పెద్ద ఆర్టిస్టులు వచ్చేవారు, వాయిస్ వారు రికార్డింగ్ చేస్తూ ఉంటే ఆ కన్సోల్ టేబుల్ పక్కనే కూర్చొని చూస్తూ ఉండేవాడిని. లాప్టాప్ నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ టాలెంట్ కాబట్టి ఐ నో వాట్ ఐ వాంటెడ్. ఐ వాజ్ షూర్ అబౌట్ వేర్ ఐ హ్యాడ్ టు గో. సో చిన్నప్పుడు అనేవాడిని, పెద్ద అవుతాను, నేను మ్యూజిక్ ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని అవుతాను, ఆడియన్స్ నేను అవుతాను. అదే రీతిగా దేవుడు నా జీవితంలో యవ్వన కాలంలోనే అతి ఉన్నత స్థానంలో, రెప్యూటెడ్ ప్లేస్లో, రెప్యూటెడ్ వేగా హీ మేడ్ మీ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అండ్ ఆడియన్స్ని. అవన్నీ పక్కన పెడితే నా హృదయంలో ఆ ఖాళీ ఏంటి తెలుసా? నువ్వు చిన్నప్పటి నుండి ఆశపడింది నువ్వు పొందుకున్నావు. నువ్వు అడిగిన తరబీదు వచ్చింది, నువ్వు అడిగిన టైటిల్ వచ్చింది, నువ్వు అడిగిన నేమ్, ఫేమ్ అన్నీ. ఒక వ్యక్తి ఒక 50-60 సంవత్సరాలకి సాధించగలిగింది నువ్వు 18-19 సంవత్సరాలకే సాధించేసావు. వాట్ ఈస్ దట్ యు వాంట్ డూ నెక్స్ట్? మనసులో ఒకలాంటి వ్యాక్యూమ్నెస్. ఆ రాత్రి దేవుని అడిగాను, ప్రభువా, నేను చిన్నప్పుడు అనుకున్న అన్నీ చేసేసావు ప్రభువా, నువ్వు నేను సాధించాల్సిన అన్ని సాధించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇంతేనా నేను అడిగింది, ఇది కాదు, నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది. There's something beyond that you have called me for. This is not what I'm supposed to do. Lord, I recognize your voice. నువ్వు నన్ను కోరింది దీనికన్నా మించింది, ఇది కాదు నువ్వు కోరేది, దీనికి మించి ఏదో ఉంది ప్రభా, నాలో ఆ ఖాళీ ఉంది ప్రభా అని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఆ రాత్రి దేవుడు దర్శనం రూపంగా నాతో మాట్లాడాడు. ఆయన మెల్లని స్వరంలో నాకు ఇలాగ వినబడింది, విట్టి, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ వాంట్ యూ. మొదటిసారి ఆ మాట వినబడినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ప్రభా, నేను ఇంత కష్టపడేది, ఇంత ప్రయాసపడేది నీ సేవ కొరకే కదా. నాన్నగారు త్యాగాలు చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఆయన ఎంత కష్టపడతారు, ఎంత డబ్బులు లేక ఎంత ప్రయాసపడతారు. నేను ఎప్పుడు అనుకున్నాను, నేను అస్సలు సేవ చేయను, వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాను, నా జీవితకాలం అంతా నాన్నగారికి వెనకాల ఉండే సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు రాననేవాడిని. ఐ యూస్ టు ఆల్వేస్ హ్యాపీలీ టేక్ థింగ్స్, వెనకాల ఉండేవన్నీ చేసి పెట్టేవాడిని. అది నా ఆశ ఉండేది. ఎవరు చెప్తామనే కాదు, నా అంతటా నేను దేవుని కొరకు ఎలాగా చేయాలని ఆశపడి నేర్చుకుని చేసేవాడిని. నేను అన్నాను, ప్రభా నీ కొరకే కదా ప్రభా, నీ ఇష్టం ప్రభా. మరలా రెండోసారి ఆఫ్టర్ ఫ్యూ డేస్ మరలా దర్శనం. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, విట్టి, నాకు కావాల్సిన నీ డబ్బులు కాదు, నువ్వు. ఆ దర్శనంలో నేను మాట్లాడుతున్నాను దేవునితో, దేవా నేనే కదా నీకు ఇచ్చుకున్నాను, ఐ హ్యావ్ గివెన్ మై సెల్ఫ్ కదా, నా జీవితం నీ కొరకే బ్రతుకుతున్నాను, నీ సేవ కొరకే పనిచేస్తున్నాను, నీ కొరకే సాధిస్తున్నాను.
ఆ పిలుపుకి ఇంకా నాకు అర్థం కాలేదు. దేవుడు నువ్వు కావాలి. అప్పుడు నేను గ్రహించుకున్నాను, దేవుడు నన్ను సంపూర్ణ సేవలకు పిలుస్తున్నాడు, ఆయన పరిచర్లో ఎక్స్క్లూజివ్గా వాడబడాలని. దాని తర్వాత ఐ హ్యాడ్ టు ర్యాప్ థింగ్స్ డౌన్, షట్ థింగ్స్ డౌన్, డూ ఎవ్రీథింగ్. దాని తర్వాత సేవలోకి వచ్చాను. అంతవరకు చిన్ననాటి నుండి సేవలో ఉన్నాను, కానీ 2007 నుండి సంపూర్ణంగా సేవలోకి వచ్చాను. సంపూర్ణ సేవలోకి వచ్చిన తర్వాత ఆల్ దట్ ఐ నో ఇస్, మాకు షూటింగ్ తీసేవాళ్ళమి ఇంట్లోనే. అంటే జెమినీ మూవీస్, తేజ టీవీ, మా మూవీస్, వీటికి కార్యక్రమాలకి అవన్నీ తీసి పక్కన ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్లో అన్ని లైట్స్, స్టాండ్లు అన్నీ డంప్ చేసి పెడతాం. ఆ రూమ్లో సైడ్లో కూర్చుని, ఇంకా ఆ రూమ్ ఉంటుంది స్పేస్, అందులో ఒక్కనే కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని దేవుని వరకు ఏం చేద్దాం, సేవ ఏంటి, దేవా ఏం చేయమంటావు, ప్రార్థన చేసుకుంటూ గడిపేవాడిని సమయం. ఏదైనా పనులు చేయాలంటే పనులు చేయాలి. అంతవరకు పెద్ద పెద్ద స్టూడియోస్లో పెద్దగా పని చేసి సడన్గా పని లేదు, పని లేకపోతే ఊరికో కూర్చున్న రకం కాదు. ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం. ఇల్లు తుడుచుకుంటా, అవసరమైతే మమ్మీకి కిచెన్లోకి వెళ్ళి మమ్మీ అంట్లు కడగమంటావా, సైడ్లో కూర్చుని అంట్లు కడుక్కుంటా, ప్రార్థన చేసుకుంటా. ఐ థాట్, గాడ్ యూ వాంటెడ్ మీ, హియర్ ఐ యామ్, యూజ్ మీ, వాడుకో ప్రభువా, వాడుకో. అప్పుడు స్లోగా దేవుడు నాకు చిన్ననాటి నుండి వచ్చిన టాలెంట్స్, దే స్టార్టెడ్ టు కమ్ అవుట్. నాకు తెలియలేదు దేవుడు అన్ని సంవత్సరాలు నాకు తరబిది ఇచ్చాడని. ఎందుకంటే అంతవరకు నాలో ఉన్న తలాంతులన్నీ లోకంలో హీ పుట్ ఇట్ టు ద బెస్ట్ అండ్ గేవ్ మీ ట్రైనింగ్. దాని తర్వాత ఆ గదిలో కూర్చుని, ఆ చిన్న గదిలో ఒక ల్యాప్టాప్ పెట్టుకుని అందులో స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆల్బమ్. అది ఆల్బమ్గా చేయాలని మా ఆశ కూడా లేదు, ఏదో చేద్దాము, దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుందామని స్టార్ట్ చేశాను. దట్ ఫస్ట్ ఆల్బమ్ వాజ్ అంకితం. ఎంతమంది విన్నారో చేతులు ఎత్తారా అండి? యా, సో దట్ వాజ్ ఆల్బమ్ అంకితం. నీ చేతితో నన్ను పట్టుకో, దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ దట్ ఐ డిడ్. అక్కడ నుండి ప్రారంభమైంది మ్యూజిక్. ఇట్ వాజ్ ఆల్ డన్ ఆన్ అ బేసిక్. అంతవరకు అంత పెద్ద స్టూడియోస్లో పనిచేసి సడన్గా ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని దాంట్లోనే మొత్తం ప్రొడక్షన్. కానీ గాడ్ హెస్ గివెన్ దట్ నాలెడ్జ్ అండ్ దెన్ యూజింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ. అక్కడ నుంచి ప్రారంభమైంది. వెనకాల ఉండి పని చేస్తాం. ఎప్పుడు నాన్నగారికి లోబడి, నాన్నగారి పర్మిషన్ తీసుకుని, నాన్నగారు ఏం చెప్తారో అది విని, ఆయన అడిగింది ఆయనకి చేసి పెడతాం. మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు, దేవుని విషయంలో చాలా కఠినంగా ఉంటారు. దేవుని విషయంలో వచ్చిందా, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నేను దేవుని లెక్క చెప్పాలి. నేను దేవుని లెక్క చెప్పకపోతే నువ్వు నాశనం అవుతావు, నేను నాశనం అవుతావు, కుటుంబం అంతా నాశనం అవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన డబ్బులు అవనే, పని చెప్పి దానికి లెక్కలు అవనే, ప్రతిది బిట్ బై బిట్. నాకు చివరిగా నేను చెన్నై విడిచి హైదరాబాద్ వచ్చేంత వరకు ఐ స్టిల్ రిమెంబర్, ప్రతిరోజు రాత్రి డాడీకి అకౌంట్స్ రాసి నా సెక్షన్లో నేను పెట్టాలి. అవన్నీ వెరిఫై చేస్తారు, చిన్న రూపాయలతో సహా వెరిఫై చేస్తారు. ఎందుకు? అవన్నీ ఇట్ లుక్ లైక్ వెరీ స్మాల్, అయినా కూడా ఈజ్ మేకింగ్ షూర్ నేను బాధ్యత చెప్పాలి అని ఆయన ఉంటారు. ఆ పద్ధతిని నేర్చుకున్నాను నేను. టుడే వీ డూ ద సేమ్. బట్ అగైన్ కమింగ్ బ్యాక్, అక్కడ ఉన్నంత కాలం ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ వెనకాల ఉండి చెప్పింది చేసి కూర్చునే రకం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను, రేపు మీటింగ్కి వెళ్ళిపోతున్నాను అంటారు. వాళ్ళు చెప్పేది, కూర్చో ఫస్ట్, వెళ్ళొద్దు, వెళ్ళావా మాయమైపోతావు. యూ నీడ్ ఫౌండేషన్, యూ నీడ్ కమ్ అండర్ ఎ కమాండ్. ఒక కమాండర్ కిందకి రావాలి, ఒక అథారిటీ కిందకి రావాలి. దేవుడు ప్రతి ఒక్కరిని మొదటగా ఒకరి కింద పెడతారు, ఆ తరబీది కావాలి. మొదటగా దాసత్వం ఉండాలి. దాసుడుగా ఉంటేనే కానీ నాయకుడిగా మారలేవు. విరిగి నలిగిన హృదయం ఉండాలి, తగ్గించుకో. ఈరోజు మనుషులు అంటున్నారు, అయినా వద్దు, దేవుడు నన్ను అభిషేకించేశాడు. దావీదు అభిషేకించబడిన ఎన్ని సంవత్సరాల తర్వాత రాజుకు వచ్చాడు చూడండి. ఇట్ వాజ్ నాట్ దట్ బికాజ్ యూ హ్యావ్ అనాయింటింగ్ కెన్ జస్ట్ గో బికమ్ ద కింగ్, సిట్ ఆన్ థ్రోన్. ఆ పాత్రలో నడవాలి. ఈరోజు చాలామంది ఇలాగ లేచి ఇలాగ నాశనం అయిపోతున్నారు, లేకపోతే దేవుడు మనకు అవమానం తీసుకొస్తున్నారు, వారి సాక్ష్యాలు పాడైపోతున్నాయి. అందుకని చాలాసార్లు యవనస్తులు కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర అడిగినప్పుడు, నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను సేవకి వెళ్తున్నాను అంటే, దేవుడు ఎవరి ద్వారా నేను వాడుకుంటున్నాడు? హూ ఇస్ యువర్ ఎలైజా? హూ ఇస్ యువర్ పాల్? హూ ఇస్ యువర్ అపోస్తుల్? హూ ఇస్ ద పర్సన్ దట్ గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ అండర్? నాకు ఎవరొద్దు, నాకు అన్నీ తెలుసు అంటే యువర్ ఆన్ ద రాంగ్ పాత్. ఎక్కువ దూరం వెళ్ళలేరు. నాకు అన్నీ తెలుసు అన్న రకము దేవుని ద్వారా నిజంగా పిలవబడినవాడు కాదు, లోపల తన స్వార్థముతో చేసేవారు. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలండి.
దేవునికి లోబడే రీతిగా మనం ఒకరి ముందు లోబడాలనేది వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు సంఘము సాదృశ్యం కూడా భార్య భర్తకు లోబడతానికి సాదృశ్యం ఏంటి తెలుసా? దేవునికి లోబడే రీతిగా, సంఘానికి క్రీస్తు లోబడే రీతిగా, క్రీస్తుకి సంఘాన్ని లోబడే రీతిగా భార్య భర్తకు లోబడాలి. దట్ ఈస్ ద సేమ్ విత్ ఎవ్రీబడి ప్రిన్సిపల్. దేవునికి లోబడేవారు యూ నీడ్ టు షో అన్ ఐడెంటిటీ. ఈ సబ్మిషన్ చూసినప్పుడు ప్రాబబ్లీ 11 to 12 years ఐ థాట్ దట్ ఈస్ మై లైఫ్. నిజంగా నేను పెద్ద ఏం ఆశపడలే, పెద్ద ఏం కోరలే. కానీ 2016 ఐ హ్యావ్ డియర్ బ్రదర్ ఐజక్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. వీరు US నుండి వచ్చారు. ఐ రియలీ హ్యాపీ ఫర్ దమ్ బికాస్ 2016 వాజ్ అ బిగ్ బ్రేక్ త్రూ. అంతవరకు వెనకాల ఉండి చేసేవాడిని. 2016 నాకు అమెరికాకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కొన్ని స్థలాల్లో పరిచయం చేస్తానికి. ఫస్ట్ అన్నారు కేవలం 4 మీటింగ్లు అన్నారు, 2 అన్నారు, దాని తర్వాత 4 అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు 14 మీటింగ్లు చేసాం, 16 స్థలాలు తిరిగాం 2 నెలల్లో. ఒక్కరు బిగ్గర అయిపోయింది. కానీ వారి ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో, ఐ థింక్ దట్ వాజ్ మై రెఫ్యూజ్. దే టుక్ కేర్ ఆఫ్ బెస్ట్. వారి ఇంట్లో అయితే ఒక 5 స్థలం అంతా మాకు ఇచ్చేసి, బ్రదర్ మీదే రిలాక్స్. దే టుక్ సో వెల్ కేర్. కానీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఒంటరిగా నిలబడుతున్నాను నేను, నా భార్య, నా మొదటి బిడ్డ. డోంట్ నో వాట్ ఈస్ వాట్. ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతాం, నడిపిస్తాం. ఇట్ వాజ్ డిఫరెంట్. దానికి ముందుగా నా బాధ్యతలు ఎన్నో ఉండేవి. కల్వరి చర్చ్ చెన్నై ఎన్నో బాధ్యతలు ఉండేవి, రైట్ ఫ్రమ్ సౌండ్. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ చేస్తున్నానో అక్కడ అన్నీ చేసేవాడిని, వెనకాల పక్కన కూర్చున్నవాడిని. సో దట్ ఈస్ హౌ ఇట్ యూస్ టు బీ. అండ్ ఆ పరిస్థితుల్లో నేను అమెరికాకి వెళ్ళానప్పుడు 3 నెలల ముందే అందరికీ అన్నీ నేర్పించి అన్ని బాధ్యతలు అప్పచెప్పాను. సో ఎవ్రీథింగ్ వాజ్ ఆఫ్ మై షోల్డర్. సడన్గా అమెరికాకి వెళ్ళి అక్కడ అన్ని స్థలాల్లో పరిచయలో వాడబడి, దాని తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత సడన్గా నన్ను కూర్చోబెట్టేశారు. నీకే పని లేదు, నువ్వు ఊరికే కూర్చో అన్నారు. అంతసేపు పని చేసిన వాడిని సడన్గా కూర్చోమంటూ కూర్చుంటాడా? నేనేం తప్పు చేశా? దాని తర్వాత ఆల్మోస్ట్ నాన్నగారితో అన్ని 1.5 year ఆల్ గెట్ టుగెదర్స్ తిరిగామండి. అంటే మా నాన్నగారి తిరుగుడు ఎలా ఉంటుందంటే, సండే సర్వీస్ ముగిస్తాం, మండే సగం రోజు అన్నీ సర్దుకుని బయలుదేరుతాం, ట్యూస్డే గెట్ టుగెదర్ విజయవాడలో, దాని తర్వాత వెనస్డే ఫాలోయింగ్ ఇంకో స్థలంలో ఉంటుంది, థర్స్డే అక్కడ ప్యాకప్ చేసుకుని బయలుదేరుతాము, ఫ్రైడేకి వస్తాం మార్నింగ్కి. ఫ్రైడే మార్నింగ్ ఉంది, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకుంటాం. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ముగించిన తర్వాత సాటర్డే ఒకరోజు మరలా చర్చ్లో వాడాలి, మరలా సెటప్ చేయాలి, మరలా అన్నీ ప్యాకప్ చేసుకుని బట్టలు ఉతుక్కుని రెడీ చేసుకోవాలి, మరలా సండే ఆరాధన ముగించుకోవాలి, పొద్దున్నుండి నైట్ వరకు, మరలా మండే బయలుదేరాలి. దిస్ ఇస్ ద రొటీన్. అలా తిరిగినోడిని సడన్గా ఎవ్రీథింగ్ ఈజ్ కట్. కూర్చున్నాను ఇంట్లో, ఏం చేయాలి? ఎందుకంటే ప్రతి దానికి దేవుడు ఇంకొకరిని నియమించాడు. సో ఐ మెంట్ టు సే గాడ్ డస్ రోల్స్ ఇన్ అ డిఫరెంట్ వే. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ రావాలన్నప్పుడు ఇక్కడ ఇంకొన్ని పెడతారు, ఇక్కడ ఇంకొన్ని పంపిస్తారు. ఇక్కడికి వెళ్ళకపోతే తిరిగి చూస్తే నీ స్థానానికి వెళ్ళలేదు, ముందుకు పో. ఎప్పుడన్నా రౌండ్ టేబుల్స్ ఆడారా? రౌండ్ చైర్స్ ఆడేటప్పుడు ఎట్లా ఉంటాం? మనం ముందుకు వెళ్తాం అన్నప్పుడు సడన్గా వెనక్కి వద్దాం అనుకుంటాం, వెనకాల ఇంకోటి కూర్చుంటే ఏం చేస్తాం? ముందుకు పరిగెడతాం. దేవుడు అలా చేశాడు నా జీవితాన్ని. ఆల్మోస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, 9 months. జనవరి నుండి నా పిలుపు ఏంటంటే, నా ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను వాడుకో. బికాజ్ ఐ ఫెల్ట్ గాడ్ టు గెట్ ఆల్ అవే ఫ్రమ్ మీ. నేను దేవుడు అన్నీ తీసాడేమో నా దగ్గర నుంచి, నేను తగ్గనేమో, దేవా నేను తప్పు చేస్తాను, నన్ను కొట్టయ్యా, నన్ను వదలొద్దయ్యా, నీ కొరకు సమర్పించుకున్నానయ్యా, నా జీవితాన్ని వదలొద్దయ్యా. ఎవ్రీ డే క్రై, ఎవ్రీ మూమెంట్ క్రై, సిట్ క్రై, గాడ్ యూస్ మీ. నాకు ఏదొద్దు ప్రభా, నీ కొరకు బ్రతుకుతే చాలే. ఎక్స్క్యూజ్ మీ. డబ్బు మీద ఇప్పుడు నా మనసు ఉండేది కాదు, ఎందుకంటే కావాల్సినంత డబ్బు లోకంలో చూస్తాను, కావాల్సిన డబ్బు సంపాదించుకోగలిగిన వాడిని, హాలీవుడ్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పనిచేసి. వన్స్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్, డెవిల్ కెనాట్ టెంప్ట్ యూ విత్ దట్. అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్న దాంతో అపవాది నిన్ను శోధించలేడు, నీ దగ్గర లేని దాన్ని బట్టే శోధిస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీథింగ్ వీ హ్యాడ్, ఐ గేవ్ అప్, నెవర్ రియలీ థర్స్టింగ్ ఫర్ ఇట్.
కానీ నా ఆశ అంతా దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే చచ్చిపోయినాను, చచ్చిపోయాను నేను. ఈ బ్రతుకు నాది